ఒకసారి మనం మాట్లాడుకోబోయే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. జస్ట్ ఒక 40 సెకండ్స్ వీడియో. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేసిన. నేను మొత్తం చెప్పని ఆయన అడిగిందానికి ఒకరు అడిగితే కదా, సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేసిన. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కాదు నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. చూశారు కదా, మంత్రి కోమటిరెడ్డి వెంకట గారు చెప్తున్నారు, అసలు సినిమా టికెట్ల విషయంలో ఆయనకి సంబంధం లేదంట. పుష్ప 2 ఆ ప్రమాదం జరిగిన తర్వాత అసలు నేను సినిమా గురించి పట్టించుకోవటం లేదు, సినిమా టికెట్ రేట్లు పెరుగుతున్న విషయం కూడా నాకు తెలియదు, నన్ను ఎవరు వచ్చి కలవద్దని చెప్పి అప్పటి నుంచి నన్ను ఎవరు కలవలేదు అని చెప్తున్నారు. మరి అసలు ఈ తర్వాత పుష్ప తర్వాత దాదాపుగా ఒక డజన్ సినిమాలు, అంటే 12-13 సినిమాలకు పైగా కొత్త సినిమాలు వచ్చినాయి. వాటన్నిటి టికెట్ రేట్లు కూడా పెరిగినాయి. మరి ఇవి కూడా సినిమాటోగ్రఫీ మంత్రి గారికి తెలియకుండానే జరుగుతున్నాయా? మరి అసలు ఆ శాఖ గురించి పట్టించుకోని కాడికి సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ మీకెందుకు సార్? వేరే ఎవరికన్నా ఇచ్చేయచ్చు కదా. సరే, మీకు తెలియకుండా సినిమా టికెట్ రేట్లు పెరుగుతున్నాయి, బెనిఫిట్ షోలకు రేట్లు పెంచుతున్నారు, ప్రీమియర్ షోలకు రేట్లు పెంచుతున్నారు కదా. మరి ఇదంతా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారా? ఎవరు పెంచుతున్నారు? మీరే చెప్పారు అసలు ఆ శాఖ గురించి నేను పట్టించుకోవడం మానేశాను అని. మరి ఆ శాఖని ఇంకెవరు చూసుకుంటున్నారు? ఆ శాఖకి వేరే మంత్రి ఎవరైనా ఉన్నారా? ముఖ్యమంత్రి గారు చూసుకుంటున్నారా? ఇలా ఉంది మన తెలంగాణ మంత్రుల పనితీరు.